డిసెంబర్న గోవా విమోచన దినోత్సవం 2024ని లైక్ నిర్వహిస్తూ ఉన్నాం. సో 19 డిసెంబర్ గోవా విమోచన దినోత్సవం ఎందుకు నిర్వహిస్తున్నాము అంటే, ఈ రోజున గోవా అనేటువంటి ఒక ప్రాంతం ఏదైతే ఉందో అది భారతదేశంలో విలీనమైనటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజునే పోర్చుగీస్ అనేటువంటి ఒక దేశంతో మనం యుద్ధం చేసి గెలిచినటువంటి రోజు అండి. లైక్ ఈ గోవా అనేటువంటి ప్రాంతం ఏదైతే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉందో ఇది దాదాపు 451 సంవత్సరాలకు పైగా పోర్చుగీస్ వాళ్ళ యొక్క పరిపాలనలో ఉండడం జరిగింది. ఆ సమయంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్టు 15న ఏదైతే మనకు స్వతంత్రం వచ్చిందో భారతదేశానికి, ఆ రోజున నుంచి కూడా ఈవెన్ పోర్చుగీస్ కంట్రోల్లోనే గోవా ఉంది. అయితే మనము ఈ 1961లో డిసెంబర్లో అడగడం జరిగింది వాళ్ళని, పోర్చుగీస్ వాళ్ళని. సో ఇన్నాళ్ళు కూడా మీరు ఈ గోవా ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నారు కదా, సో మాకు స్వతంత్రం వచ్చింది, మా భూభాగానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మాకు ఇవ్వండి అని చెప్పేసి మనం రిక్వెస్ట్ చేస్తే పోర్చుగీస్ వాళ్ళు ఒప్పుకోలేదు. సో వెంటనే మనం ఆర్మ్డ్ ఫోర్సెస్ని పంపించి వారిపైన అటాక్ చేసి ఫైనల్గా ఈ యొక్క గోవా అనేటువంటి ఒక ప్రాంతాన్ని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది అండి. సో స్వాధీనం చేసుకున్నది ఫైనల్గా ఆ యుద్ధం జరిగి స్వాధీనం పరచుకున్నది డిసెంబర్ 18, 1961లో. సో అప్పటి నుంచి కూడా ఈ యొక్క గోవా విమోచన దినోత్సవం లేదా గోవా లిబరేషన్ డేని మనం జరుపుకుంటూ ఉన్నాము అండి.